రారండో అమ్మమ్మ ఇంటికి. ఈ మామిడికాయలు మా అమ్మాయి వాళ్ళ చెట్లు. వాళ్ళు ఇంటి దగ్గర ఉండరు కదా, ఇక వాళ్ళ చెట్టుకి ఇళ్ళ దగ్గర నుంచి గడలు తెచ్చుకొని చక్కగా సొంత చెట్లులాగా కోసుకొని వెళ్ళిపోతున్నారంట. ఇంకా ఈ కాయలు అయితే ఈ కొబ్బరి మామిడికాయలు అనుకున్నాం మేము, కాదంట ఏంది పచ్చడి పెట్టేయనంట. భలే పొల్లగా ఉంటాయి. ఇవి అయితే మామూలు పచ్చడి మామిడికాయలు. ఇది దేనిలో వేసినా అద్దరిపోయే టేస్ట్. మరి వీటి పేరు ఏందో. ఒక్క చెట్టుకి 10 అంట్లు కట్టించారు, రకరకాల చెట్లు, రకరకాల అంట్లు. ఆ ఒక్క చెట్టుకే ఇన్ని రకాల కాయలు కాస్తాయి అన్నమాట. ఇంకా ఇది లేదు, నిన్న చికెన్లో వేసాను, మామూలు టేస్ట్ లేదు, అద్దరిపోయింది. పప్పు వండినా అసలు ఏం చేసినా కానీ ఈ కాయలు భలే టేస్ట్గా ఉంటాయి. మరి వీటి పేరు ఏందో నాకైతే తెలియదు. వీటిని తీసుకొచ్చి ఇంకెందుకమ్మా ఈ 4 కాయలు నువ్వన్నా ఏదో ఒకటి చెయ్యని మా ఇంటి దగ్గర పెట్టి వెళ్ళింది. నాకేం చేయాలో అర్థం కాల, పచ్చళ్ళు ఏమన్నా తింటలేదు. అందుకని వీటిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి తుడిచి సంవత్సరం మొత్తం మళ్ళీ మామిడికాయలు వచ్చిన దాకా వాడుకునేటట్టు ఒక ఐడియా వచ్చింది. అది మీకు కూడా చేసి చూపిస్తా. మీకు కూడా ఈ రోజుల్లో బాగా కాయలు దొరుకుతాయి కదా, తర్వాత మళ్ళీ మనకి తినాలన్నా కానీ ఈ మామిడికాయలు వచ్చినా కానీ ఇంత టేస్ట్ ఉండవు. వీటన్నిటిని శుభ్రంగా కడిగి తుడిసి వీటికైతే పైన పీలు కూడా తీసి నేను మ్యాంగో పౌడర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ముక్కలు చక్కగా ఎండబెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు, సంవత్సరం మొత్తం తినచ్చు. వీటిని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెడదాం. చూడండి ఎంత చిన్నకాయ, దానికి లోపల టెంకి కూడా పట్టదు, మీకు కోసినప్పుడు చూపిస్తాను. అది చూడండి 775 గ్రాములు ఉంది. ఇదంట 2.5 నుంచి 3 కేజీల వరకు పెరిగిద్దంట ఈ కాయ. నేను అనుకున్నా పెరిగిద్దంట, ఒక చిన్న సైజు పుచ్చకాయ అంత అయ్యిద్దంట. దీని పేరు ఏదో చెప్పింది, నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ కాయలన్నీ చక్కగా పీలు తీసేసి ముక్కలు కట్ చేసేప్పుడు చూద్దాం. ఇదండి మొత్తం తీసాను, పైన తీయాలి పీలు, మరి ఎక్కువ కండతో కూడా లాగేయకూడదు. ఇదిగో చూడండి ఇన్ని కాయలు తీస్తే ఎట్టొచ్చిందో, ఇలా పల్సగా తీసుకోవాలి. తీసుకొని ఇంక ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తా, ముక్కలు కట్ చేస్తా. ఇదిగోండి మొత్తము ముక్కలు కోసి ఇలా ఆరబెట్టాను అన్నమాట. ఈ ఒక 4 రోజులకి చక్కగా ఆరుతాయి. గలగల ఆరిన దాకా అంటే పట్టుకుంటే గలగల ఎండిన దాకా ఎండబెట్టుకోండి. ఇంట్లోనైనా గాలికి పెట్టుకోవచ్చు, బయట ఎండలోనైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మనం మామిడికాయలు ఎండబెట్టాం కదా 3 రోజులకి, ఇది 4వ రోజు. చూడండి ఎంత చక్కగా ఎండిపోయినాయి, గలగల్లాడుతున్నాయి, గలగల్లాడిపోతున్నాయి. మీరు కావాలంటే ఇది ఆమ్చూర్లాగా పౌడర్ చేసుకొని ఉంచుకోవచ్చు, లేకపోతే ఎలానే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా అసలు కలర్ మారకుండా ఎలానే ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు ఎంత అయితే సరిపోయిద్దో అన్నీ ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఏ కూర అయినా సరే చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. మళ్ళీ ఎలానే కాకుండా పచ్చి మామిడికాయ ఎంజాయ్ చేయాలనుకో సంవత్సరం అంతా, నేను అది ఎలా చేసుకోవాలో కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత వీడియోలో. చేసుకోండి, మనకి ఇప్పుడు చౌకగా దొరుకుతాయి. మళ్ళీ అన్ని రకాల సీజన్లో వస్తుంటాయి, కానీ అన్ సీజన్లో కూడా మామిడికాయలు ఇప్పుడు ఉన్నంత పులుపు, ఇప్పుడు ఉన్నంత టేస్ట్ ఉండదు. కాబట్టి మనం సంవత్సరం బారికి ఈ మామిడికాయ ఎండు మొక్కలు, పచ్చి మామిడికాయ అప్పుడప్పుడు చెట్టుకు కోసినట్టే ఉంటుంది, అది మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు సంవత్సరం మొత్తం, మీకు అది కూడా చూపిస్తాను నేను.